ఏదేమైనా కాలంతో పాటు మనం మన మనసులు రెండూ మారాలి. అదే జీవితం. రప్ప రప్ప నరుకుతా గప్ప గప్ప. చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి? అన్నా, నేను ఒక అడ్రస్ చెప్తాను, తీసుకెళ్తావా? సారీ బ్రో, మీరు ఇంకో ఆటో చూసుకోండి. అదేంటన్నా, ముందు వచ్చింది నేను కదా. అంటే లేడీస్ ఫస్ట్ కాదు బ్రో. అంటే మగాళ్ళు నెక్స్టా? కాదు, లాస్ట్. మీరు ఎక్కడ మేడం, మనం వెళ్దాం. పర్లేదండి, మీరు వెళ్ళండి, నేను వేరే ఆటో చూసుకుంటాను. పర్లేదండి, మీరు వెళ్ళండి, నేను వేరే ఆటో చూసుకుంటాను. అయ్యో, మీరే వెళ్ళండి, నేను వేరే ఆటో చూసుకుంటాను. పర్లేదండి, మీరు వెళ్ళండి, నేను వేరే ఆటో చూసుకుంటాను. పర్లేదు, మీ ఇద్దరు కలిసి ఈ ఆటోలో వెళ్ళండి, నేను ఇంకో ఆటో తీసుకుని తోలుకుంటా. సరేనా? చెప్పండి, ఆటో నాది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తా. మాదాపూర్ వెళ్ళాలి. నేను కూడా మాదాపూరే. అయితే ఎక్కండి. దిక్కు మోసంతో మనకు దొరికింది. మీకు ఓకేనా అండి? ఓకే అండి, పర్లేదు, మీరు రావచ్చు. అన్నా, హైదరాబాద్ కొత్త? లేదు, పాతే. ఎలా చూసినా నెలలో 20 సార్లు వచ్చి వెళ్తూ ఉంటా. అన్నిసార్లు వెళ్ళి రావడం ఎందుకు? డబ్బులు బొక్క, ఇక్కడే ఉండిపోవచ్చు కదా. నాకంటే వాటర్ పడదు, అందుకే ఊరెళ్తూ వస్తూ ఉంటా. అన్నిసార్లు తిరిగేంతగా ఏం పని చేస్తావన్నా? తిరగడమే నా పని. అదేం పని అండి బాబు? నాకు చెప్తే నేను తిరుగుతానుగా. లోకల్లో తిరిగి బోర్ కొట్టేస్తుంది. అనవసరంగా అతిగా మాట్లాడడం, చంపి పోలీసులు దొరకకుండా తిరుగుతూ ఉంటా. ఓ, శాలరీ ఎంతో? అన్నా, నువ్వు ముంచేసి నడిపన్నా. ఓకే. దిగండి, మీరు ఎంటర్టైన్మెంట్ అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ భయ్యా. ఓకే బ్రో. ఇదిగో 100 అన్న. హలో, 200. 200 ఏంటి? తను ఇచ్చిన 100 కదా. ఆన్సర్ కావాలా, అమ్మాయి కావాలా? చెప్పేలే వెళ్ళిపోయి చూసుకో. ఇదిగో. హలో, ఆగు, లెక్కెట్టుకోద్దా? హలో, తిరిగింది వేరేది. టైం చూసి భలే అడుగుతారు కదమ్మా. అంతే కదా మరి, టైం ఉన్నప్పుడు ఆదాయం చూసుకోవాలి. ఇదిగో పట్టుకో. నువ్వు వెళ్ళు, పులసొక్క ఎరసొక్క అయిపోద్ది. ఏంటి, ఫాలో చేస్తున్నావా? అయ్యో, అదేం లేదండి. నేను వెళ్ళే దారిలో మీరు ముందు నడుస్తున్నారు, నేను వెనకాల నడుస్తున్నాను, అంతే. అవునా, సరే. నా పేరు రాజండి. అదే ఫుల్ నేమా? కాదు, కోవిలముడి గోవిందరాజులు. అదేంటి ముసలోడి పేరు? అది మా తాతగారి పేరు. ఓ, పలకడానికి ఇబ్బందిగా, పిలవడానికి కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంతో పెట్టాడు మా నాన్న నాకు ఆ పేరు. నా మీద ఇష్టంతో కాదు, వాళ్ళ నాన్న మీద ఇష్టంతో. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు మహా. ఓకే, నీకు పూర్తి పేరేం లేదా? జాగర్లమూడి వీర వెంకట కనక మహాలక్ష్మి. షార్ట్ అండ్ స్వీట్ గా మహా అని పిలుస్తారు. బాగుందండి, మీలాగే మీ పేరు కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఎందుకు? జస్ట్ నార్మల్గా అడిగాను, ఏదోటి మాట్లాడాలి కానీ.
మాట్లాడడానికి ఏం లేనప్పుడు ఏదో ఒకటి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడితేనే కదండి మీ గురించి నాకు, నా గురించి మీకు తెలిసేది. ఓహో, అయినా నేనేమి స్ట్రేంజర్స్తో ఎక్కువేం షేర్ చేసుకోను. అందుకే ఇప్పుడు మనం పరిచయం పెంచుకుందాం అనుకోండి, మనం స్ట్రేంజర్స్ కాదు కదా. నాకెందుకో మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. నన్నా ఎక్కడ చూసుంటావు? అదే తెలియడం లేదు. అబ్బో, నాకు తెలిసి మనం కింద జన్మలో ఒకరికొకరు బాగా కావాల్సిన వాళ్ళం అనుకుంటా. ఆహా, ఎలా కావాల్సిన వాళ్ళం? అదే మగధీరాలో రామ్ చరణ్ కాజల్లా. కావాల్సిన వాళ్ళం అంటే అన్న చెల్లెలమై ఉంటాం. సారీ. పర్లేదులేండి. ఎందుకో మన ఇద్దరికి రాసిపెట్టి ఉందనిపిస్తుందండి. లేకపోతే అన్న ఆటోలు ఉండగా మీరు అదే ఆటో ఆపడం ఏంటి? మన ఇద్దరం ఒకే ప్లేస్లో ఉండడం ఏంటి? మళ్ళీ ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుకోవడం ఏంటి? అంతా విధిరాత. ఓ అవునా, నైస్. ఓకే మిస్టర్ కోవెలముడి గోవిందరాజులు, ఇక్కడ మా వాళ్ళందరూ ఉంటారు, చూస్తే అస్సలు బాగుండదు. నేను వెళ్తున్నాను, మీరు వెళ్ళండి, బాయ్. సరే అండి, మీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు కదా. నో. అట్లీస్ట్ మీ ఇన్స్టా ఐడి అయినా చెప్తారా? నో. అయినా నువ్వే చెప్పావు కదా మన ఇద్దరికి ఎక్కడో రాసిపెట్టుందని. ఈసారి కలిసినప్పుడు చూద్దాంలే. సరే, గుర్తుపెట్టుకో, మనం మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మళ్ళీ ఇలానే కలుస్తూ ఉంటాం. అమ్మాయిని చూసి మనం కూడా మాదాపూర్ అనేసాం. ఇంతకు మనం ఎక్కడికి వెళ్ళాలి? వీడికి కాల్ చేద్దాం. రే, ఎక్కడున్నారా? ట్రైన్ దిగావా లేదా? దిగాని చెప్పు, ఎక్కడికి రావాలి? ఆటో వాడి దగ్గరికి వెళ్ళి భయ్యా మాదాపూర్ ఆతా అన్నాడు, ఆడి తీసుకొచ్చేద్దాం. ఏంటి ఆతానా? రే, అదేదో బూతులా ఉందిరా. సర్లే, నేనేదోలా వస్తాను, బాయ్. అంటే మనం బరంపురం లాగా, తను నేను మాదాపురం అన్నమాట. హైదరాబాద్ ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉందా? బాగుందా? బాగుందిరా. రే, నీకు చెప్పడం మర్చిపోయానురా, పొద్దున్నే ఒక పిల్లని చూసారా? పిల్ల కేక. పట్టు చీర ఒకటే తక్కువ గాని మహాలక్ష్మిలా ఉంది. ఇంతకీ పిల్ల పేరేంటో? వీర వెంకట కనక మహాలక్ష్మి, షార్ట్ అండ్ స్వీట్ గా మహా. అయితే నువ్వు స్వాహ. నాడోడి పిల్లో నీ మీద పూలు జల్ల, నాడోడి పిల్లో ఎవరి మీద ఒకరి మీద పూలు జల్లకపోతే నిద్ర రాదా మీకు? హలో మాస్టర్. నాడోడి పిల్లో నీ మీద హలో. పూలు జల్ల. హాయ్. ఏ ఆటో, నువ్వేంటి ఇక్కడ? పార్ట్ టైం జాబ్, పైసల కోసం పోరాటం. మరి ఆటో ఇప్పుడు దొబ్బిందా? చెప్పే కదా పార్ట్ టైం అని. ఇంతకు ఏం కావాలి? 1 కేజీ పంచదార తెచ్చే. ఓ, పంచదారతో పాటు కాఫీ పొడి, పాలు కూడా ఇస్తారు, దాన్నే కాఫీ అంటారు ఇక్కడ. ఇంతకు ఏ కాఫీ కావాలి? ఏదో ఒకటి తీసుకురండి నిరంజన్ గారు. ఓకే, బట్ నా పేరు నిరంజన్ కాదు, గోవర్ధన్. ఏదో నా వద్దని తీసుకురా. వస్తున్నారు కదవా? కమింగ్ సార్. నాడోడి పిల్లో నీ మీద పూలు జల్ల, నాడోడి పిల్లో నీ మీద పూలు జల్ల. తినేంటి ఇక్కడ? కిలికేద్దాం. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఈసారి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? ఇక్కడికి ఫస్ట్ వచ్చింది నేను, ఆ క్వశ్చన్ నేను అడగాలి. ఎవరొస్తే ఏంట్లే గాని, చెప్పానా నీకు మన ఇద్దరికి ఎక్కడో రాసిపెట్టి ఉందని? కాఫీ మొత్తాన్ని తెగొట్టేసావుగా. వేటాడేసాడు ఆటగాడు. చూసావా? కాఫీ కూడా సేమ్, అంటే మన టేస్ట్లు కూడా సేమ్. హలో, ఇక్కడికి వచ్చే వాళ్ళు సగానికి పైగా ఇదే కాఫీ తాగుతారు. సో ఇప్పుడు చెప్పు. ఓ అవునా? ఏంటి అలాగిచ్చేసావు? మన డ్రెస్ కూడా సేమ్, అంటే ఐ మీన్ సేమ్ కలర్. యూ ఇడియట్, నెల తక్కువ ఎదవా. నువ్వు కొంచెం తేడా అనుకుంటా. అంటే ఆ తేడా కాదు,
కోతి వేషాలు ఎక్కువ ఉన్నాయి నీకు. సరే మహా, నువ్వేంటి ఇక్కడ? మా ఆఫీస్ ఇక్కడ పక్కనే, ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వచ్చాను. ఓ, మరి నువ్వు? ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వచ్చా, ఇక్కడ కాఫీ బాగుందంటే. ఓకే, సరే నేను వెళ్తున్నాను, బాయ్. అంతేనా? మరి ఇంకేంటి? ఇంకేం లేదా? ఇంకా అంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. అయినా గుర్తు తెచ్చుకునే అంతగా మన మధ్యన ఏముందని? ఇది మన సెకండ్ మీట్. ఓ ఓకే, థర్డ్ మీట్ అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? బాయ్. ఓయ్, థూ, భయపడి సచ్చాను తెలుసా. ఎనీవేస్, హాయ్. ఇది మన థర్డ్ మీట్, గుర్తుందా? అవును, థర్డ్ మీట్. అయితే ఏంటి? నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా బుర్రకి దెబ్బ తగిలిందా? ఏ, ఎందుకు అలా అడుగుతున్నావు? లేకపోతే ప్రతిసారి గుర్తు చేయాలా? నువ్వు నవ్వడమేనా లీజు తీసుకున్నావేంటి? ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు. నవ్వడం కూడా తప్ప? ఇదిగో చూడు పాప, ఒకవేళ నువ్వు నాకు కనిపించినా నేను మాట్లాడను, నేను నీకు కనిపించినా నువ్వు మాట్లాడుకు. బాయ్. ఇందాక చెప్పినట్టున్నాను కదా, అయితే గుడ్ బాయ్. కొత్త నెంబరు ఎవరై ఉంటారు? ఓకే, చూద్దాం. హలో, హూస్ దిస్? హే, ఇట్స్ మీ కోవిలముడి గోవిందరాజు. ఓయ్, నీకు నా నెంబర్ ఎలా వచ్చింది? మా అబ్బాయిలు అనుకుంటే 20,000 పెంచిన మీ అమ్మ బాబులకే మీ నోటితోనే అబద్ధం చెప్పిస్తాం. అట్లాంటిది నెంబర్ కనుక్కోవడం లెక్క. సరే, ఎందుకు కాల్ చేసావు? కలుద్దామా? ఎలా చూస్తున్నాడు చూడు, కొండముచ్చలాగా. ఏదన్నా మాట్లాడి చావరా. ఓయ్, ఏంటి ఏం మాట్లాడావు? ఏ శేషరత్నం గారి మనవడి శబ్దమా? ఏయ్, నీకెలా తెలుసు మా అమ్మమ్మ పేరు? తెలుసు. అదే ఏం తెలుసు? తెలుసు అంటున్నా కదా, తెలుసు అంతే. తెలుస్తుందిలే, నేను నీకు నచ్చుంటాను. నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఉంటావు. హలో మిస్టర్ కోవెలముడి గోవిందరాజులు గారు, కొంచెం తగ్గండి. చాలా ఎక్కువ అనుకుంటున్నావు నీ గురించి. ఏం లేదు, ఫేస్బుక్ సజెషన్లో వచ్చింది. మళ్ళీ ఏమైందిరా నీకు? హలో, ఏంటి మౌనవ్రతం? ఏం మాట్లాడవా? ఓయ్, సైలెంట్గానే ఉంటావా? ఏమన్నా మాట్లాడచ్చు కదా. సరే, ఐ లవ్ యూ. ఏం చెప్పేవేంటి అంత కోపంగా వెళ్ళిపోతుంది? కోపంగా కాదు, మౌనంగా వెళ్ళిపోతుంది. ఏదోలా వెళ్తుంది కానీ ఎందుకు వెళ్ళని చెప్పు. ఐ లవ్ యూ చెప్పా. అడుగు తినిపోయావా? ప్లీజ్ నువ్వు వెళ్ళి పని చూసుకోవా. ఈ గ్యాప్లో నువ్వు వెళ్ళి కాలు పట్టుకుంటావా? కాఫీ వస్తున్నా సార్. ఈ డెబ్బై ఇప్పటికీ 12 సార్లు కాఫీలు తాగాడు. ఇచ్చి ఇచ్చి నాకు కలిపి వస్తుంది కానీ వాడికి మాత్రం చిరాకు రావట్లేదు. చంపెత్తని డెబ్బని. నేనేంటి వీడికి ఇంత క్లోజ్ అయిపోతున్నాను? మళ్ళీ నా పాస్ట్ టైం రిపీట్ అవ్వదు కదా? ఏంటి ఈ పార్టీకి కాల్ రావాలే, కాల్ చేయలేదు.
పోనీ మనమేమో చేద్దామా? వద్దులే, అడ్వాంటేజ్ తీసుకుంటాడు. హే హ్యావిటా? ఏ నువ్వా? ఎస్, మనమే. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావేంటి అన్నాయ్? నేను ఎక్కడుంటే నువ్వు అక్కడికి ఎందుకు వస్తున్నావు తమ్ముడు? నాకు లైలేషన్ చాలు కానీ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. ఏంటో చెప్పు. నాకు ఆన్సర్ ఇంకా చెప్పలేదు. ఏం ఆన్సర్ చేయాలి నీకు? తెలిసింది తెలియనట్టు నటించడంలో మీ అమ్మాయిలు పిహెచ్డీ చేశారు కదా. ఇప్పుడేంటి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను లేదో చెప్పాలి, అంతే కదా? చూడు రాజు, నాకు ఈ రిలేషన్షిప్స్ మీద కొంచెం అంటే కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. సో ప్లీజ్ చెప్పేది విను మహా. వద్దు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నేను లేను అని ఇలాంటి డైలాగ్స్ మాత్రం అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలంటే, ఎస్పెషల్లీ ఆ లవ్ జోన్ అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అంతకంటే ఓపిక కూడా లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆ తర్వాత నీ ఇష్టం. రిలేషన్ లేదు, ఏం లేదు మహా. నువ్వంటే నాకు ఇష్టం, దానికి నువ్వే పేరని పెట్టుకో, బట్ నువ్వు నాకు కావాలంతే. ఈ నోడుతోనే లవ్ ఇష్టం లేదు, నువ్వు ఇష్టం లేదు అంటారు. మళ్ళీ అదే నోడుతో కన్నా బుజ్జి అని పిలుస్తారు. ఊరుకునే అనలేదు, ఆడవాడి మాటలకు అద్దాలే వేయలే అని. తమ్ముడు చెప్పన్నాయ్. ఇంతకి పాప పడినట్ట పడనట్ట? పడనట్టు. అదేంటది? ప్రేమలో ఇది కొత్త రకంలే, నీకు చెప్పినా అర్థం కాదు కానీ బిల్ తీసుకెళ్తుందా. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావేంటి? పూల రంగట్లా రెడీ అవుతున్నావు. నేను మా పిల్ల బయటికి వెళ్తున్నాం. బయటికంటే? బయటికంటే డేట్కి. ఓహో, ఓకే, లక్కీ బాయ్. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్. సరే మరి వెళ్ళొస్తాను. మనం కూడా మహాతో బయటికి వెళ్తే ఎట్లా ఉండుద్ది? ఆయ్ మహా. చెప్పు రాజు, ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు. మరేం లేనప్పుడు ఎందుకు కాల్ చేసావు? నాకు పనుంది. ఏ ఆగు. ఏంటి చెప్పు, ఏంటో ఫాస్ట్గా. మా ఫ్రెండ్ వాడు ఎవరితో డేట్కి వెళ్తున్నాడు. అయితే అంటే మనం కూడా. చూడు రాజు, నీకు ముందే చెప్పాను నాకు ఇలాంటివి నచ్చవని. సో నా దగ్గర నుంచి ఇలాంటి థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకు, సరేనా? బాయ్. ఎలారా బాబు దీంతో ఏగేది ఇంకా? హలో, ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఎవరు చేస్తున్నారు తెలుస్తుందిరే. ముందు ఎందుకు రమ్మన్నావో అది చెప్పు. ఎందుకంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? అడ్డమైన క్వశ్చన్లు అడక్కు. వచ్చాను కాబట్టి వచ్చిన పని మాత్రం చెప్పు. ఏమైంది నీకు? కాల్స్ చేయవో, మెసేజ్కి రిప్లై అయ్యో, ఏమైపోయావు నువ్వు? నాకేమైంది? నేను బాగానే ఉన్నా. నీకే ఏదో అయింది, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు అనుకుంటా. అంటే నేను లవ్ చేస్తేనే నువ్వు నాతో మాట్లాడతావు, అంతేనా? అవును. ఫ్రెండ్ లాగైతే ఉండవు. అవును, ఉండను. ఓకే సరే, అయితే నువ్వు నన్ను భరించలేవు. భరించడం కాదు, అవసరమైతే భుజాలపై ఎక్కించుకొని మోస్తా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఈ మహాలక్ష్మితో. నువ్వు బాగా ఎలివేషన్ ఇచ్చుకుంటున్నావు మహా నీ గురించి. ఎలివేషన్ కాదు, చివరిగా ఒక్కసారి ఆలోచించుకో. నో వే, నా గురించి నాకు తెలుసు. నేను నిన్ను లవ్ చేయాలంటే నాకు కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఓకేనా? ఏంటవి? ఫస్ట్, నో టచింగ్, నో హగ్గింగ్. ఓకే. సెకండ్, మనం ఎప్పుడు కలవకూడదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప. ఓకే. థర్డ్, అడ్డమైన సొల్లు మాటలు చెప్తూ టైం వేస్ట్ చేయొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేయాలి, అది కూడా ముందు మెసేజ్ చేసి ఆ తర్వాత కాల్ చేయాలి. సో ఇవన్నీ కనుక నీకు ఓకే అనుకుంటే మనం లవ్ చేసుకుందాం. ఇది లవ్లా లేదు, బిజినెస్ డీల్లా ఉంది. ఫోర్స్ ఏం లేదు, నీకు ఇష్టమైతేనే. సరే, నాకు ఓకే మహా. సరే, నేను వెళ్తాను, బాయ్. అప్పుడేనా? ఇంకొంతసేపు ఉండొచ్చు కదా. రూల్ నెంబర్ 4, ఇలా ఫోర్స్ చేసి నన్ను ఫోర్స్ఫుల్గా ఉంచాలని చూడకు, సరేనా? బాయ్. అన్నా, ఈరోజు మీ అన్న డ్యూటీకి రాలేదు. మంచి పంచుకుందాం అంటే ఎవడు రాడు. అదే పనికి మాలిన విషయాలు పంచుకుందాం అంటే పని కట్టుకుని మరీ వస్తారు. ఏహా ఛీ!
హలో చెప్పు రాజు. ఏం చేస్తున్నావు మహా? ఏం చేయట్లేదు. తిన్నావా? నేను ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. దేనికి? మందు కొట్టడానికా? లేదు, నేను ముంతాగా నీ మీద ప్రామిస్ చేశాను కదా. ఎప్పుడు అలానే చెప్తూ ఉంటావు అబద్ధాలు. నిజం మహా, ఏ రోజు నీకు అబద్ధం చెప్పానా? అలానే అంటావు కానీ చెప్పేవన్నీ అబద్ధాలే. సరే కానీ మా మహా ఏం చేస్తుంది? నేనా? ఇప్పుడా? బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతుంది మహా. ఎవరితో మాట్లాడుతుంది? మాట్లాడుతుందిలే, ఒకడున్నాడు గొట్టంగాడు రాజు అని. అవునా, ఈ టైంలో మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది? హలో రాజు. చెప్పా. ఛీ, నువ్వు నన్ను ఆవేలో చూస్తున్నావా? అలా కాదు మహా, నువ్వు నన్ను అందుకే లవ్ చేస్తున్నావా? సార్ నేను చెప్పేది ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నాయి బాయ్, వచ్చేస్తున్నా. ఇంకెంతసేపు? తొందరరా. ఒరే, నీకు విషయం చెప్పాలని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నాకు చెప్తావా, నేను వింటా. ఏ అన్నా, నిన్న అక్కడే దిగి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇప్పుడు కనిపించే కదా, విషయం ఏంటో చెప్పు. నాకు పిల్ల పడిపోయింది తెలుసా? పడగానే పండగ తెలుసా? ఫస్ట్ టైం కాబట్టి నీకు తెలియట్లేదు. ఆ బొక్కలే 8వ తరగతి నుంచి ఎదలేస్తూనే ఉన్నావు. ఈసారి వాటికి మాత్రం సరే కరకర నమిలి మింగేస్తా చూసుకో. అర్థం కాలేదు భయ్యా. మే బోల్తు పొద్దున్న 6:30 గుడ్ మార్నింగ్ మెసేజ్ రాలేదనుకో అల్లాడిపోతావు. 10 గంటలలోపు ఎలా ఉన్నావు బంగారం అని ఫోన్ రాలేదనుకో టిఫిన్ చేయడం మర్చిపోతావు. మధ్యాహ్నంలోపు ఒక్కసారి కూడా ఫోన్ రాలేదనుకో ఈ రోజు అందరూ పట్టించుకోవట్లేదు కంగారు పడిపోతావు. ఇవన్నీ చిన్నవేరా. 10 గంటలు నీకు గుడ్ నైట్ చెప్పి 12 అయినా కూడా ఆన్లైన్లో ఉందనుకో నీ గుండె చుప్పుక్కని జారిపోద్ది. అక్కడి నుంచి నీకు మొదలవుతుందిరా రే. అసలు ఆవిడ ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, ఆడ అబ్బాయా అమ్మాయా క్లాస్మేటా ఆఫీస్ మేటా లేదా వాడు రూటే సపరేటా, ఇలాంటివి చాలా ఉంటాయి రోయ్. ఇవన్నీ జరిగాక నీవేమైపోతావు చెప్పనా? నీ మనశ్శాంతి మాయమైపోద్ది, నిద్ర దూరం అయిపోద్ది, తిండి గాలంతా అయింది. ఇదంతా జరిగాక ప్రేమ ఎక్కడ ఉంటుంది బొంగు? అది గాల్లో కలిసిపోద్ది, నేలలో కలిసిపోతావు. నాకు రైడ్ పడ్డది, నేను రోడ్డు మీద వెళ్ళిపోతా. సో ఇవన్నీ ఆలోచించుకుని ఏం చేయాలో నీ ఆత్మజీవన్ అడుగు. చూసావా రాజు, ఎంత ప్రశాంతంగా ఉందో. అయినా గుళ్ళో ఉన్నంత ప్రశాంతత బయటెందుకు ఉండదు? ప్రశాంతత అనేది గుళ్ళోనూ బడిలోనూ కాదు, నీ బుర్రలో ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. లైక్ మీ. సరే కానీ నీకెప్పుడు కోపం రాదా? రాదు. ఏ ఆగండి హే. హలో మహా, ఫ్రెండ్ బర్త్డే ఉంది, నువ్వు కూడా రావచ్చు కదా. నో వే. ఇప్పుడేంటి, నీకు కూడా లవర్ ఉందని చెప్పేసి నీ ఫ్రెండ్స్కి తెలియాలా? అంటే నన్ను పట్టుకెళ్ళి నీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేస్తావు. ఏ ఆగండి హే, అందరు నన్నే దొబ్బుతున్నారు. ఇందుకే నన్ను పిలిచింది. నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా. సార్ సర్లే, ఇప్పుడు నచ్చవంటారు, మళ్ళీ మీరే కావాలంటారు. మాకు తెలియదేంటి? వేస్ట్ ఫెలో.
ఛీ. హలో మహా, మా హీరో సినిమా రిలీజ్ ఉంది, వెళ్దాం రావచ్చు కదా? టికెట్స్ కూడా బుక్ చేశాను. నో. అయినా నా పర్మిషన్ లేకుండా ఎవరు బుక్ చేయమన్నారు? ఎందుకు బుక్ చేసావు? ఏహ, ఎవత్తరాదే అంత ఓవర్ చేస్తుంటే? సిగ్గులేక ఇంకా దాని వెనకే పడుతున్నావు. అయినా నీకేం తక్కువరా, ఇక నుండి అయినా తన గురించి ఆలోచించడం ఆపే. బీ స్ట్రాంగ్ రా కౌర్లముడు గోవిందరాజులు. ఏంటి ఈ టార్చర్? ఏంటి నాకు? ఏంటి టార్చరా? అవును, టార్చరే. ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తూనే ఉంటావు? ఒక్కసారి ఆన్సర్ చేయకపోతే బిజీగా ఉన్నా నన్ను అర్థం చేసుకోలేవా? బిజీ? చూసా ఎంత బిజీగా ఉన్నావో. ఇన్నిసార్లు కాల్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఆన్సర్ చేయకుండా ఇక్కడ నీ చెత్త ప్రదేశం కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ దానికి పైగా పేరు బిజీ. చూడు రాజు, నా ఫ్రెండ్స్ ని మాత్రం నువ్వేమనద్దు. వాళ్ళు నా లైఫ్ లో నీకంటే ముందు నుంచున్నారు. బట్ బీ ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? లిమిట్స్? ఆ లిమిట్స్ గురించి అడుగుదామని వచ్చాను మహా. నిజం చెప్పు, మన ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నావా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది రాజు నీకు? డౌట్ కాదే, నువ్వు పరిచయం దగ్గర నా లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్ లా తయారైంది. ఎక్కడికి వెళ్దాం ఉన్నా నో అంటావు, సినిమాకి వెళ్దాం ఉన్నా నో అంటావు, పార్క్కి వెళ్దాం ఉన్నా నో అంటావు, బయటికి వెళ్దాం ఉన్నా నో అంటావు. ఇలా ఏం అడిగినా నో అంటావు. ఓ ముద్దు లేదు, సరదా లేదు. అంటే ఏంటి? నీతో సరసాలాడడానికి, నీతో సినిమాలు చూడడానికి, అందుకే నన్ను లవ్ చేసావా? ఇవన్నీ ఉంటేనే లవ్వా? ఇవన్నీ ఉంటే లవ్వని అనట్లా, ఇవి కూడా ఉంటేనే లవ్వని అంటున్నా. చెప్పాను కదా, నీలాంటి వాళ్ళకి నేను అర్థం కానులే. అయినా నేను ఒక ఇండివిజువల్ మెచ్యూర్డ్ అమ్మాయిని. నీలాంటి మెచ్యూరిటీ లేని వాళ్ళకి నేను అసలు అర్థం కానులే. నాకు నిన్ను హ్యాండ్ చేయండి రాదే, మెచ్యూరిటీ లేదే. అయినా మెచ్యూరిటీ అంటే ఏంటి? ప్రేమించిన వాళ్ళ దగ్గర ఇదే అటు చూపించడమే మెచ్యూరిటీయా? అయితే అలాంటి మెచ్యూరిటీ నాకు లేదే, రాదు కూడా, నాకు అవసరం లేదు కూడా. మనసుకు నచ్చిన వాళ్ళతో మనకు నచ్చినట్టు ఉండకుండా ఆర్టిఫిషియల్ గా లవ్ చేయడం నాకు రాదే. మిస్ జాగర్లమూరి వీర వెంకట కనక మహాలక్ష్మి గారు, గుడ్ బై. మహా,
సార్ టమాటో ఆర్డర్ సార్. లేచి ఓపిక లేదు, లోపలికి వచ్చాయన్నా. డబ్బా ఈడా ఈడేంటి పట్టబగలే దేవదాస్ అయిపోయాడు. థ్యాంక్స్ అన్నా. నువ్వా? ఎస్ మనమే. ఏ రాకూడదా ఏంటి ఈ మధ్య కాఫీ షాప్లో కంటే వైన్ షాప్లోనే ఎక్కువ ఉంటున్నావు? చెప్పుకోలేని కొన్ని బాధలు. అయినా నీకెలా తెలుసు? ఏ బాధలు మీకేనా, మాకుండవా? నీకేం బాధలు? మనిషి గుండ్రేలా బాగానే ఉన్నావు కదా. కష్టాలనేవి ఆకారాన్ని చూసో రూపాన్ని చూసో రావు తమ్ముడు. వయసుతో పాటు బాధ్యతలతో పాటు బాధలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సరే కానీ నీ సంగతి ఏంటి? ఈ మధ్య కాఫీ షాపు రావట్లేదే? ఏం లేదులే. పర్లేదు చెప్పు, నేనేం అనుకోనులే. ఏంటి మీ మధ్య ఏమైనా గొడవ? నా అనుభవంతో చెప్తున్నాను. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు గొడవలు అనేవి సాధారణం. తప్పు నీదా తనదా అనే లోపే సిచ్యువేషన్ చేయి జారిపోయే రోజులు ఇవి. మీ మధ్య చిన్న గొడవ జరిగిందో పెద్ద గొడవ జరిగిందో నాకు తెలియదు, కానీ ఏ ఆడపిల్లకైనా టైం ఇవ్వాలి, అలాగే ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం మాత్రం చేసుకోకు. ఒక బంధం మనం కలుపుకుందాం అన్న లోపే ఇంకో బంధం వచ్చి దానికి ఆనకట్టు కట్టేస్తుంది. అదే ఫ్యామిలీ. సారీ, నేనేదో మాట్లాడుతున్నాను. ఇదంతా కాదు, ఇదిగో ఫోన్. తనకు ఫోన్ చేసి మాట్లాడు. తను ఎలా మాట్లాడినా కానీ నువ్వు మాత్రం మనసుతోనే మాట్లాడు. అంతా సెట్ అయిపోద్ది. ఓకేనా? ఓ ఇట్స్ ఫ్యామిలీ టైం. మా ఆవిడ వెయిట్ చేస్తుంటుంది. హలో 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 మహా ప్లీజ్ ప్లీజ్. హలో మహా, నేను చెప్పేది ఒకసారి విని కట్ చేయి. హలో మహా. సరే ఏంటో చెప్పు. నువ్వెంతసేపు మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు. నీకు నాకు ఇదే లాస్ట్ కాల్. ప్లీజ్ అలా అనకు మహా, నేను తట్టుకోలేను. బా అసలు నువ్వెందుకు కాల్ చేసావు అది చెప్పు. నీ అనవసరమైన సోది కాదు. ఒకసారి కలుద్దామా? నో వే. ప్లీజ్, నేను ఇంక లైఫ్లో డిస్టర్బ్ చేయను. చివరిగా ఒక్కసారి కలుద్దాం ప్లీజ్ మహా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అబ్బా నో అని చెప్పాను కదా. నన్ను వదిలే, నీకు దండం పెడతాను. మహా అంతేనా? నీకు నేనేం కానా ఇంకా? అంటే మన మధ్య ఏం లేదా? ఏం లేదు, నువ్వు నాకేం కాదు. ఇక ఉంటాను, బాయ్. ఎంతసేపు ఇలా సైలెంట్గా ఉంటావు? ఏదో మాట్లాడాలని పిలిచావు కదా, మాట్లాడు. కానీ నన్ను మాత్రం కన్విన్స్ చేయాలని అస్సలు ట్రై చేయకు. కన్విన్స్ చేయడానికి ఏం లేదు మహా. నీతో మాట్లాడాలంటే మాటలు కూడా బరువుగా అనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మన అనుకున్న మనిషి ఒక్కసారిగా ఎవరు నువ్వు అంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను మహా. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనియవా? చూడు రాజు, ఒకప్పుడు నీకు నాకు మధ్యలో ఏదో ఉందని దాని గురించి మాట్లాడి తప్పు నాది అన్నట్టు మాత్రం బ్లేమ్ చేయకు ప్లీజ్. నిన్ను బ్లేమ్ చేయడానికో బాధ పెట్టడానికో రాలేదు మహా. ఒకసారి నేను చూసి వెళ్ళిపోదామని వచ్చాను అంతే. ఓహో చూసావు కదా, ఇంక వెళ్ళు మరి. మహా ఎందుకు ఇలా మారిపోయావు? ఉన్నన్ని రోజులు బానే ఉన్నాం కదా, సడన్ గా ఏంటి దూరం? ప్లీజ్, నేను చేసిన తప్పే. దానికి మరీ ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వకు. తట్టుకోలేకపోతున్నాను.
నువ్వు వెళ్ళినప్పటి నుంచి మనిషిలో ఉండలేకపోతున్నాను. అంతెందుకు, నా రూమ్లో ఎటు చూసినా నువ్వే. అరే ఆ రోజు తనతో ఇక్కడే కూర్చొని మాట్లాడే అని నాలో నేనే బాధపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మహా ఇప్పుడు నిన్న నా లైఫ్లో ఉండమని అనట్లేదు, రమ్మని అనట్లేదు. ఎందుకు ఇలా చేంజ్ అయ్యావు అది చెప్పు. జవాబు లేని ప్రశ్నలా మిగిలిపోయాను. అసలు ఏం జరిగింది మహా? రాజు ఫైన్, ఇక నేను వెళ్తాను. నీకు ఆన్సర్ చేయాలని నాకు అస్సలు లేదు. బట్ డ్రింక్ స్మోక్ మాత్రం ఎక్కువ చేయకు, నీ హెల్త్కి మంచిది కాదు. చెయ్యొదులు. వదలను. వదులు. వదలను. ఏంట్రా ఈ ఓళ్ళ నువ్వు ఒక్కడవే అమర ప్రేమికుడు అనుకుంటున్నావా? నీకు తప్ప వేరే వాళ్ళకి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవనుకుంటున్నావా? సారీ మహా. ఓయ్ వెళ్ళిపోతున్నావా? ఓయ్ ఆగు. అరే నిన్ను దూరం పెట్టడం నాకు ఇష్టం అనుకున్నావా? ఇప్పుడు దాచుకోలేనంత ప్రేమ చూపిస్తే తర్వాత మొయ్యలేని బాధని భరించే ఓపిక నాకు లేదు. అయినా నీలా ప్రేమించే అబ్బాయిని ఏ అమ్మాయి వద్దనుకుంటుందిరా? అయినా నువ్వు ఇలా ప్రతిరోజు ప్రతి సెకండ్ నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నువ్వేం చేస్తున్నావు అని నువ్వు నన్ను అడుగుతుంటే నీలో నన్ను నేను చూసుకున్నట్టుందిరా. నేను కూడా ఒకప్పుడు ఒక మనిషి నుండి ఇదే ప్రేమను కోరుకున్నాను. ఇప్పుడు నా దగ్గర నుండి కూడా నువ్వు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అయినా మీ అబ్బాయిలు అమ్మాయి నువ్వు అంటే ఫ్రెండ్స్తో తాగుతూ బాధపోయేంత వరకు బాధపడుతూ కూర్చుంటారు. కానీ మా అమ్మాయిలు 4 గోడల మధ్యన ఏడుస్తూ మూడో మనిషికి తెలియకుండా బాధపడతాం తెలుసా? అరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకెందుకు? నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. నేను వదులుదామన్నా నువ్వు వదలవు కదా. ఇన్నాళ్ళు నేను ఏమైపోయినా ఎక్కడున్నానో పట్టించుకోలేదు కానీ ఇప్పుడెందుకు ఇవన్నీ? మధురా నగర్లో బాలాజీ నిలయం పెంట్ హౌస్ లో నువ్వు నీ ఫ్రెండ్ ఉంటారు. అలాగే ఈ భవానీ వైన్ షాప్ ఉంది కదా, అక్కడ రోజు నువ్వు 5 బాటిల్స్, నెలకి ఒక 70 బియర్ బాటిల్స్ తాగావు. వాడికేమో నువ్వు 5,000 రూపాయలు అప్పు పెట్టావు. వాడు రోజు కాల్స్ చేసి కాల్ చేయడమే మానేశాడు. ఎందుకు? అవును కదా, ఎందుకు? ఇంకోటి, మనం రెగ్యులర్ గా మీట్ అయ్యే కాఫీ షాప్ ఉంది కదా, అక్కడ కూడా 100కి పైగా కాఫీలు తాగావు. వాడికి కూడా 2000 రూపీస్ అప్పు పెట్టావు. వాడు కాల్స్ చేసి కాల్ చేయడమే మానేశాడు. ఎందుకు? 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 సర్లే కానీ మిస్టర్ కోవెలముడి గోవిందరాజులు గారు ఎలా ఉన్నారు? ఏముందండి, మిస్ వీర వెంకట కనకమలక్ష్మి గారు, ఏదో మీ దయ వల్ల ఇదిగో ఇలా ఉన్నాను. ఓయ్ ఏంటి చేస్తున్నావు? చెయ్యండి, ముద్దు కూడా పెడతాను. ఆహా, ఈసారి 3 నెలలు కాదు 6 నెలలు మాట్లాడుకుంటుంటాను. అమ్మా తల్లి, నీకు దండం. అవసరమైతే వాటికి వేరే ప్లాన్ చేసుకుంటా గానీ నీ మౌనవ్రతాన్ని తట్టుకోవడం ఇంకా నా వల్ల కాదు. వేరే ప్లానా? అంటే వచ్చే చలికాలం కదా,